Hello everyone, welcome to Civil Index and this is Pujita. As I said you before, polity series start చేస్తున్నా and this is our first video. And ఈ వీడియోలో మనం ఏం చూస్తాం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే బ్రిటిష్ వాళ్ళు ఏమేం యాక్ట్స్ చేశారు, వాటి బ్యాక్గ్రౌండ్ ఏంటి చూద్దాం. సో ఇది మనం 2 థింగ్స్గా చదువుకుంటామని చెప్పా కదా. ఫస్ట్ కంపెనీ రూల్, అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1773 నుంచి 1858 వరకు. అండ్ క్రౌన్ రూల్, ఇది 1858 నుంచి 1947, దట్ ఈస్ మనకి ఇండిపెండెన్స్ వచ్చే వరకు వీళ్ళు కొన్ని యాక్ట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో అవి ఏంటి అనేవి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి యాక్ట్స్ కంపెనీ రూల్లో? రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, పిక్స్ యాక్ట్ 1784, చార్టర్ యాక్ట్ అని 3 ఉంటాయి. దట్ ఈస్ 1813, 1833 అండ్ 1853 అని చార్టర్ యాక్ట్స్ 3 ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ కంపెనీ రూల్. క్రౌన్ రూల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్ 3 ఉంటాయి. 1861, 1892, 1909 అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్. అంటే దీంతో మనకి ఇండిపెండెన్స్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ థింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. మనకి రెగ్యులేటింగ్ అంటేనే ఆ నేమ్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దట్ దే వాంట్ టు రెగ్యులేట్ సంథింగ్. ఆ సంథింగ్ ఏంటి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడానికి ఆ బ్రిటిష్ గవర్నమెంట్ వేసిందే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఎందుకు రెగ్యులేట్ చేయాల్సి వచ్చింది అంటే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఒక కంపెనీలో పెట్టుకొని రిజిస్టర్ అయ్యి మనకి ట్రేడింగ్ కోసమని ఇండియాకు వచ్చారు. సో ట్రేడింగ్ కోసం వచ్చిన వాళ్ళు మన కింగ్స్తో మంచిగా రిలేషన్స్ మెయింటైన్ చేసి వార్స్ చేసి మన కింగ్స్ నుంచి చాలా గిఫ్ట్స్ పొందేవాళ్ళు. అండ్ అంతేకాకుండా వీళ్ళు ప్రైవేట్ ట్రేడ్ చేసుకునేవాళ్ళు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో అంటే నార్మల్ సర్వెంట్స్లో ఉంటూనే బయట ప్రైవేట్ ట్రేడ్ చేసుకునేవాళ్ళు. సో దట్ ఇందులో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్న మినిమం అంటే చాలా సర్వెంట్స్ కూడా చాలా మనీని ఎర్న్ చేసేవాళ్ళు. బట్ ఇన్ రిటర్న్ బ్రిటిష్ గవర్నమెంట్కి మాత్రం 0 ప్రాఫిట్, అంటే ప్రాఫిట్స్ ఏమి ఎక్కువ లేవని చెప్పుకోవచ్చు. సో ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ అందులో ఉన్న సర్వెంట్స్ని కంట్రోల్ చేయడానికే ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773ని పెట్టారు. అండ్ దీని ప్రకారం దీని మెయిన్ ఫీచర్స్ ఏంటి ఒకసారి చూద్దాం. గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఈజ్ డెసిగ్నేటెడ్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. గవర్నర్ ఆఫ్ బెంగాల్ అంటే ఫస్ట్ మనకి వీళ్ళ మెయిన్ 3 ప్లేసెస్ ఉండేవి. అదేంటి? ఫస్ట్ వన్ బెంగాల్, బాంబే అండ్ మద్రాస్. సో ఈ ఏరియాస్లో వాళ్ళ ట్రేడింగ్ సెంటర్స్ ఉండేవి. అండ్ ఈ మూడింటిని హెడ్ క్వార్టర్స్ కింద పెట్టుకొని వాళ్ళ ట్రేడింగ్ని చేసుకునేవాళ్ళు. సో ఈ ప్లేసెస్కి ఒక్కొక్క గవర్నర్ ఉండేవాళ్ళు. సో వీళ్ళకి ఇండివిజువల్ రైట్స్ అంటే సేమ్ అందరికీ ఈక్వల్ రైట్స్ ఉండేవి. అందరూ వాళ్ళ ప్లేస్లో ఉన్న ట్రేడింగ్ని కంట్రోల్ చేసుకోవాలి, ఆ ట్రేడింగ్ సంబంధించిన అన్నీ చూసుకోవాలి. సో ఈ యాక్ట్ ప్రకారం ఏం చేశారంటే గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద చేంజ్ చేశారు. సో పేరు ఒకటే చేంజ్ చేశారా అంటే కాదు, ఇతనికి కొన్ని పవర్స్ కూడా ఇచ్చారు. ఏంటి అంటే ఈ ఇండివిజువల్ ఎవరిది వాళ్ళు చూసుకునే వాళ్ళని ఈయనకి సబార్డినేట్ చేశారు. అంటే ఇప్పుడు మద్రాస్ ఇంకా బొంబాయిలలో ఏదన్నా వీళ్ళు యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి అన్నా, ఏమైనా డెసిజన్ తీసుకోవాలి అన్నా దే హ్యావ్ టు టాక్ విత్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. అండ్ అంతేకాకుండా ఇతన్ని గవర్న్ చేయడానికి ఒక 4 మెంబర్ కౌన్సిల్ని కూడా ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. 4 మెంబర్స్ కౌన్సిల్. సో అలాగా ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారెన్ హ్యాస్టింగ్స్. చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో కూడా వచ్చింది. నెక్స్ట్ థింగ్ సుప్రీం కోర్ట్ వాజ్ సెటప్ ఎట్ ఫోర్ట్ విలియం, కలకత్తా. సుప్రీం కోర్ట్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది అంటే ఈ కంపెనీ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బాగా గిఫ్ట్స్ తీసుకోవడము, ఇంకా ప్రైవేట్ ట్రేడ్ చేయడము ఇవన్నీ చేసేవాళ్ళు కదా. సో దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని ప్రొహిబిట్ చేయడానికి వీళ్ళు సుప్రీం కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేశారు. సుప్రీం కోర్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1774లో.
బట్ ఏ యాక్ట్ ప్రకారం ఇంట్రడ్యూస్ చేశారంటే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ప్రకారం మనకి సుప్రీంకోర్ట్ 1774లో ఎస్టాబ్లిష్ చేశారు. సో అప్పుడు ఎలా ఉండేది కంపోజిషన్ అంటే ఒక చీఫ్ జస్టిస్ ఉండేవాళ్ళు అండ్ 3 అదర్ జడ్జెస్ ఉండేవాళ్ళు. సో అలా మనకి ఫస్ట్ వచ్చిన చీఫ్ జస్టిస్ ఎవరు అంటే ఎల్జా ఇంపే. సో ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781. యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781 ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే జస్ట్ ఇందులో ఉన్న కొన్ని అమెండ్మెంట్స్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేశారు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పిక్స్ యాక్ట్ 1784. అప్పుడు ఈ యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అప్పుడున్న పిఎం విలియం స్పిట్ ఇతని పేరు మీదే పిక్స్ యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దీని ప్రకారం ఏంటి అంటే ఈస్ట్ ఇండియా యాక్టివిటీస్ని టూ కింద డివైడ్ చేశారు. ఒకటి కమర్షియల్ యాక్టివిటీస్, ఇంకోటి పొలిటికల్ యాక్టివిటీస్. కమర్షియల్ యాక్టివిటీస్ అంటే ఈ ట్రేడింగ్కి సంబంధించిందంతా కమర్షియల్ యాక్టివిటీస్. ఇది ఎవరి కంట్రోల్లో ఉంటుంది అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళు మొత్తం 24 మెంబర్స్ ఉంటారు. అండ్ పొలిటికల్ యాక్టివిటీస్ అంటే ఈ మిలిటరీ అండ్ రెవెన్యూ వీళ్ళకెందుకు రెవెన్యూ అంటే అప్పట్లో వార్స్ చేసి కొన్ని ప్లేసెస్ని వీళ్ళు తీసుకున్నారు. సో దానికి వీళ్ళే ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. సో దాన్ని రెగ్యులేట్ చేయడానికి పొలిటికల్ యాక్టివిటీస్ రెగ్యులేట్ చేయడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉండేది. సో అందులో 6 మెంబర్స్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దేన్ని చూసుకుంటారు, కమర్షియల్ యాక్టివిటీస్ అంటే ట్రేడింగ్కి సంబంధించిన దాన్ని వీళ్ళు చూసుకుంటారు, వీళ్ళు 24 మెంబర్స్. పొలిటికల్ యాక్టివిటీస్ అంటే రెవెన్యూని మిలిటరీని ఈ రెండింటిని కంట్రోల్ చేసేది ఎవరు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, వీళ్ళు 6 మెంబర్స్ ఉంటారు. అండ్ ఫస్ట్ టైం బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియా అని వర్డ్ని యూజ్ చేస్తారు. అంటే వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదన్నా ప్లేస్ని ఆక్యుపై చేస్తే, ఏదైనా ప్లేస్ని వాళ్ళ కంట్రోల్కి తీసుకుంటే ఆ ప్లేసెస్ని బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియా అనేవాళ్ళు. అంటే వీళ్ళు అప్పటి నుంచే తీసుకోవడం మన ప్లేసెస్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ యాక్ట్ చార్టర్ యాక్ట్ 1793. అండ్ వాట్ ఈజ్ మీన్ బై చార్టర్ అంటే ఏంటి అంటే ఏదైనా అగ్రిమెంట్ని చార్టర్ అంటాం. సో వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకొని మన ఇండియాకి ట్రేడింగ్ కోసం వచ్చారు కదా. సో ఆ అగ్రిమెంట్ని వాళ్ళు ఎవ్రీ 20 yearsకి ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. అంటే ఇఫ్ బ్రిటిష్ గవర్నమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎక్స్టెండ్ చేయలేదు అనుకోండి, వాళ్ళు రివర్స్లో రిటర్న్ బ్యాక్ అయిపోవాలి. అండ్ వాళ్ళ యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తూ ఈ కంపెనీ రూల్ అనేది 20 yearsని ఎక్స్టెండ్ చేశారు. ఇందులో చార్టర్ యాక్ట్ 1793లో. మనకి ముందు కూడా చార్టర్ యాక్ట్ వస్తాయి. అండ్ అన్నిట్లో కామన్గా ఉండే పాయింట్ దట్ కంపెనీ రూల్ వాజ్ ఎక్స్టెండెడ్ అండ్ ద 20 years. నెక్స్ట్ చార్టర్ యాక్ట్ 1813. యాజ్ ఐ సెడ్ యూ బిఫోర్, ఫస్ట్ పాయింట్ మనం కామన్గా చూసేది కంపెనీ రూల్ ఎక్స్టెండెడ్ అనదర్ 20 years. సో వీళ్ళు అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈస్ట్ ఇండియా కంపెనీ హ్యాస్ టు స్పెండ్ 1 lakh rupees ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్. అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ మీద ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ పెట్టడం కానీ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం కానీ వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చేయాలి. అండ్ ఎవ్రీ ఇయర్ 1 lakh రూపీని వీళ్ళు స్పెండ్ చేయాలి. అండ్ వీలైతే ఈ యాక్ట్ ప్రకారం స్పెండ్ చేస్తాము అన్నారు కానీ మనం చాలా ఇయర్స్ దాన్ని యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మన లీడర్స్ మధ్యన ఒక డిబేట్ ఉండేది. కొంతమంది ఏమో ఓన్లీ వేదిక్ స్కూల్స్ని ఇంట్రడ్యూస్ చేయాలని కొంతమంది ఏమో లేదు వెస్టర్న్ ఎడ్యుకేషన్ అంటే ఇంగ్లీష్ ప్లస్ అది కూడా ఉండాలని కొంతమంది. ఇలా వాళ్ళ మధ్యన డిబేట్ జరిగి చాలా ఇయర్స్ మనం ఈ 1 lakh రూపీస్ని యూజ్ చేసుకోవాలి, అది వేరే విషయం. బట్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవ్రీ ఇయర్ ఇండియన్ ఎడ్యుకేషన్ మీద 1 lakh స్పెండ్ చేయాలని ఏ యాక్ట్ ప్రకారం అంటే చార్టర్ యాక్ట్ 1813. ఓకే, నెక్స్ట్ ఇట్ ఎండెడ్ కంపెనీస్ మోనోపోలీ అంటే అప్పటి వరకు ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే ఇండియాతో ట్రేడ్ చేయాలి అని వీళ్ళ అగ్రిమెంట్ ఉండేది. సో దాన్ని ఎండ్ చేశారు. బట్ టీ ఇంకా చైనాతో ట్రేడింగ్ని ఇంకా కంటిన్యూ చేశారు. ఎక్సెప్ట్ టీ అండ్ చైనా ట్రేడింగ్, మిగతా అన్నిటి మీద వీళ్ళ మోనోపోలీని ఎండ్ చేసే అంటే
తీసేశారు. నెక్స్ట్ దే గేవ్ పర్మిషన్ టు క్రిస్టియన్ మిషనరీస్ టు ప్రమోట్ క్రిస్టియానిటీ ఇన్ ఇండియా. అంటే ఈ యాక్ట్ ప్రకారం వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళ మిషనరీస్ని ప్రమోట్ చేసుకోవచ్చు, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ని పెట్టుకోవచ్చు అని అలో చేశారు. అండ్ నెక్స్ట్ యాజ్ పర్ దిస్ యాక్ట్ ఫస్ట్ టైం ఇండియన్స్ వర్ అలౌడ్ ఇన్ టు ద సర్వీస్ ఆఫ్ కంపెనీ. అంటే కంపెనీలో వర్క్ చేయడానికి ఇండియన్స్ని ఈ చార్టర్ యాక్ట్ ప్రకారం అలో చేశారు. అండ్ నెక్స్ట్ థింగ్ చార్టర్ యాక్ట్ 1833. అండ్ ఇందాక మనం చూసాం గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద డెసిగ్నేట్ చేశారు. ఏ యాక్ట్ ప్రకారం? రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. మీకు ఫస్ట్ టైం విన్నప్పుడు ఇవి చాలా కన్ఫ్యూజ్ అవుతాయి. అండ్ మనం ఇండియన్ పాలిటిక్స్ స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది వీటిని ఇగ్నోర్ చేస్తారు. బట్ ఇందులోంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. లైక్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ లైక్ సుప్రీంకోర్టుని మనకి ఫస్ట్ టైం 1774లో ఒక యాక్ట్ ప్రకారమే కదా ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా వస్తాయి. సో డోంట్ నెగ్లెక్ట్ దిస్ అండ్ ట్రై టు రివైజ్ 1 or twice. సో మీకు అన్నీ అలవాటు అయిపోతాయి. సో ఈ యాక్ట్ ప్రకారం ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ ఆఫ్ ఇండియా కింద ప్రమోట్ చేశారు. అంటే పేరుని మార్చారు. అండ్ దాని ప్రకారం మనకి ఫస్ట్ ఎవరు అంటే విలియం బెంటిక్. అండ్ ఈ విలియం బెంటిక్ నుంచి మనం మాట్లాడుకోవాలి అంటే సతీని అబాలిష్ చేసిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటిక్. సతీ అంటే ఏంటి? సతీ సహగమనం. లైక్ హస్బెండ్ చనిపోయిన తర్వాత అతనితో పాటు అతని వైఫ్ని కూడా చిత్తులో కలిపేసి కాల్బెట్టే లైక్ ట్రెడిషన్ మనకి ఉండేది అప్పట్లో. దాన్ని సతీ సహగమనం అంటాం కదా. సో దాన్ని అబాలిష్ చేసిన గవర్నర్ ఎవరు? విలియం బెంటిక్. విత్ ద ఎఫర్ట్స్ ఆఫ్ రాజా రామ్మోహన్ రాయ్. సో ఇంపార్టెంట్ థింగ్ మన సతీని అబాలిష్ చేసింది విలియం బెంటిక్ విత్ ద ఎఫర్ట్స్ ఆఫ్ రాజా రామ్మోహన్ రాయ్. ఓకే, మన దాంట్లోకి వచ్చేస్తే ఎప్పుడు అబాలిష్ చేశారు? 1829లో. సో ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ యాక్ట్ ప్రకారం చార్టర్ యాక్ట్ అంటే లైక్ కంపెనీ రూల్ ఇంకా 20 years ఎక్స్టెండ్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ లా కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1834. ఏ యాక్ట్ ప్రకారం? చార్టర్ యాక్ట్ 1833. అది ఎస్టాబ్లిష్ చేసింది మాత్రం 1834లో. వాజ్ అపాయింటెడ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ లార్డ్ మెకాలే. ఇతనే మన ఫస్ట్ లా చైర్మన్ కూడా. అండ్ ఇండిపెండెన్స్ తర్వాత ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1955లో విత్ ద చైర్మన్ ఆఫ్ ఎంసి సెలెట్వార్డ్. సో ఫస్ట్ మనకి బ్రిటిష్ ఇండియాలో మనకి ఫస్ట్ లా కమిషన్ ఎప్పుడు 1834లో. అండ్ లార్డ్ మెకాలే వాజ్ ద చైర్మన్ ఆఫ్ దిస్ ఫస్ట్ చైర్మన్. అండ్ ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ లా కమిషన్ ఎప్పుడు ఫామ్ అయింది? 1855లో. ఎవరి చైర్మన్షిప్లో అంటే ఎవరు? ఫస్ట్ సెటిల్వార్డ్. అండ్ దీని టర్మ్ కూడా ఇంపార్టెంట్. ఇది 3 years టర్మ్. అంటే 3 yearsకి ఒకసారి మనకి చైర్మన్ అనేవాళ్ళు మారుతూ ఉంటారు. ఓకే, అండ్ బేస్డ్ ఆన్ దిస్ మెకాలే కమిటీ మనకి 3 actsని ఇంట్రడ్యూస్ చేశారు. లైక్ సివిల్ ప్రొసీజర్ కోడ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1859లో. ఇండియన్ పెనల్ కోడ్ ఐపీసీ సెక్షన్స్ అంటాం కదా, వాటిని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1860లో. అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1869లో. ఇవన్నీ మెకాలే రిపోర్ట్ ద్వారా మనకి ఎనాక్ట్ చేశారు. సో అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చార్టర్ యాక్ట్ 1833 ప్రకారం మనకి ట్రేడ్ మోనోపోలీ ఇందాక టీ అండ్ చైనాతో ఎక్సెప్షన్ ఇచ్చారు కదా, బట్ ఇప్పుడు మొత్తానికి కంప్లీట్గా వాళ్ళ మోనోపోలీ అనేది తీసేశారు. సో ఇప్పుడు ఎనీ ఇండివిజువల్ బ్రిటన్ నుంచి ఎవరన్నా వచ్చి ఇండియాతో ట్రేడింగ్ చేసుకోవచ్చు. వాళ్ళేంటో పర్మిషన్ ఇచ్చేది. నౌ చార్టర్ యాక్ట్ 1853. ఇప్పుడు ఈ యాక్ట్లో ఏంటి అంటే వీళ్ళ కంపెనీ రూల్ని ఎక్స్టెండ్ చేశారు. బట్ అది ఎంత లిమిట్ వరకు అంటే లాస్ట్ యాక్ట్స్లో 20 years ఎక్స్టెండ్ చేసామని క్లియర్గా చెప్పారు కదా, బట్ ఈ యాక్ట్లో ఏంటంటే టైంని వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు.
సో ఈ చార్టర్ యాక్ట్స్ కూడా మీకు 20 ఇయర్స్ గ్యాప్లో ఉంటుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవడానికి కూడా 20 గ్యాప్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ చార్టర్ యాక్ట్ 1793 కదా, నెక్స్ట్ 20 గ్యాప్తో 1813, నెక్స్ట్ 20 గ్యాప్తో 1833. సో ఇక్కడ గ్యాప్ ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పలేదు, ఇప్పటి వరకు ఉండగానే ఏం చెప్పలేదు. సో మనకి ఇవి గుర్తుపెట్టుకోవడానికి కూడా వీటి మధ్యన 20 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. ఓకేనా, అది చూడండి. అండ్ సో దిస్ యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ ఏ ఓపెన్ కాంపిటీషన్ ఎగ్జామ్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ అండర్ ఇండియన్ సివిల్ సర్వీస్. ఇండియన్ సివిల్ సర్వీస్ అంటే ఇప్పుడు మనకున్న ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని అప్పుడు ఇండియన్ సివిల్ సర్వీస్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఏ కమిషన్ వాజ్ అపాయింటెడ్ ఆన్ ఇండియన్ సివిల్ సర్వీస్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ లార్డ్ మెకలే in 1854. సో ఫస్ట్ ఐసిఎస్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేశారు? లండన్లో కండక్ట్ చేశారు అండర్ సూపర్విజన్ ఆఫ్ బ్రిటిష్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ 1855. అంటే వీళ్ళు లైక్ మన దగ్గర ఉన్న ఈ అడ్మినిస్ట్రేటివ్ మొత్తం చూసుకోవడానికి ఒక ఆఫీసర్ని పెట్టాలి కదా, వాళ్ళే సివిల్ సర్వీసెస్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్. అండ్ వాళ్ళకి అప్పటి వరకు లైక్ బ్రిటిష్ అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇస్తుండే. బట్ ఇప్పుడు అది తీసేసి వీళ్ళు ఒక ఎగ్జామ్ పెట్టి వాళ్ళని తీసుకోవాలి అన్న ఒక ప్రొసీజర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పుడు? 1854లో. దాని ప్రకారం 1855లా మనకి ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అండ్ మరి మన ఇండియన్స్ని ఎలో చేశారా అంటే ఎలో చేశారు, బట్ ఓపెన్ కాంపిటీషన్ అయితే పెట్టారు. కానీ ఇండియన్స్ ఆ ఎగ్జామ్ క్రాక్ చేయకుండా ఎన్ని చేయాలో అన్ని చేశారు. ఏంటి అంటే గ్రీక్ అండ్ లాటిన్ పేపర్స్ని కంపల్సరీ చేశారు. అంటే ఈ పేపర్స్ ఆ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే మనం ఈ పేపర్స్ పక్కా క్వాలిఫై అయ్యి ఉండాలి. అండ్ అంతేకాకుండా ఎగ్జామ్స్ ఎక్కడ జరిగేది అంటే లండన్లో జరిగేది. మరి అప్పుడు మనకున్న సిచ్యువేషన్ని బట్టి ఒక ఇండియన్ స్టూడెంట్ లండన్కి వెళ్ళి రాయాలంటే ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా కష్టమే. అండ్ మనకి రిలీజియస్ సెంటిమెంట్స్ కూడా ఉంటుండే, లైక్ సముద్రం దాటద్దు, అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దు అని చాలా సెంటిమెంట్స్ ఉండేవి కదా. సో మన ఇండియన్స్ని ఎంత ఆపాలో అంత ఆపారు. అంతేకాకుండా మనకి 23 ఇయర్సే ఏజ్ లిమిట్, అంటే అప్పర్ ఏజ్ లిమిట్. 23 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వాలి. చూడండి ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారో. అండ్ ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ దాటుకొని అవర్ ఫస్ట్ ఇండియన్ టు క్లియర్ ఐసిఎస్ ఈజ్ సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఇన్ 1863. హీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో దిస్ వాజ్ ద లాస్ట్ చార్టర్ యాక్ట్. అంటే దీని తర్వాత కంపెనీ రూల్ అనేది ఎండ్ చేసేసారు. కంపెనీ రూల్ని ఎండ్ చేసి డైరెక్ట్ బ్రిటిషర్సే డైరెక్ట్ రూల్ చేయడం స్టార్ట్ చేశారు. వాటిని క్రౌన్ రూల్ అంటాం.